అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామమున ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 7వ అధ్యాయము గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నామండి. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవను లేకపోగా వారు సింహములే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యములు చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానము నుండిన వాడిగాని నేను కీడు చేసిన ఎడల, శత్రువులు నన్ను తరిమి కొట్టునమ్మునిమ్ము. నా ప్రాణము నేలకు అణగద్రొక్కునిమ్ము. నా అతిశయాస్పదం వంటిది చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని సురక్షితంగా తెంచు కదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించున్నావు కదా. జనములు సమాజంలో కూడిన నిన్ను చుట్టుచున్నారు. వారు పైకి ఆశీనుడవకమ్ము. యెహోవా జనములను తీర్పు తీర్చువాడు. యెహోవా నా స్థితిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చుము. హృదయమును అంతరేంద్రియములను పరిశీలించు దేవా. దుష్టుల చెడుతనమును నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడవు. నా కేడము మోయువాడు ఉన్నావు. న్యాయమును బట్టి ఆయనను తీర్పు తీర్చుతున్నాడు. ఆయన దినములు కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన ఖడ్గము పట్టును. తన విల్లును ఎక్కుపెట్టుకుని దానిని సిద్ధపరచున్నాడు. వాని కొరకు మరణాపాయమును సిద్ధపరచున్నది. తన అంబులను అగ్ని బాణములను చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. వాడు తలంచి చేటు వాని నెత్తి మీద వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వానిని పడనెత్తి వాడి మీదనే పడును. యెహోవా న్యాయం విధించు వాడవు నేనే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించడము. చూడండి, క్రీస్తునందు ప్రియమైనట్టు మన ఈ వాక్యంలో కొన్ని విషయాలు గమనించినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడు లేకపోక. చూడండి ప్రియమైనటువంటి, ఇక్కడ గమనించినట్లయితే మనము శరణు చొచ్చటం అనగా రక్షించమని కోరటం లేదా రక్షణ కావాలని అడగటం. అయితే యెహోవా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి అనగా ఇక్కడ సైతాన్ యొక్క బంధకముల చేతిలో నుండి మనం విడిపించడానికి దేవుడు ఆశ్రయించాలని ఉన్నాడు. ఎందుకంటే మనము మరి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, లేదన్నా ఒక విపత్తు సంభవించినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరో ఒకరిని ఆశ్రయిస్తుంటాం. అంటే వాళ్ళు రక్షిస్తారేమో, వాళ్ళు కాపాడతారేమో, వాళ్ళు ఉన్నటువంటి ఆ సమస్యకు పరిష్కారము చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో మనము వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అయితే ఇది ఎక్కువ కాలంలో ఏంటంటే, మరి రాజ్యంలో ఉన్నప్పుడు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎదుటి వచ్చి వ్యక్తిని పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా రాజు దగ్గరికి వెళ్తారు. అంటే ఎందుకు ఆ రాజు దగ్గర శరణు జొచ్చి వెళ్తారంటే, రాజు అయినా కాపాడతాడు, ఇంకా నాకేమి ఇబ్బంది లేదు, నేను నిశ్చింతగా ఉండొచ్చు. అంటే రాజు మాటకు ఎదురు ఏముండదు కదా. కాబట్టి నాకేం జరిగినా ఎవరేమనరు, రాజు మాట అందరూ వింటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి నిన్ను తరిమేటువంటి వారు అనగా ఇక్కడ సమస్యలు అన్నిటితోటి ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలతోటి మనం ఉన్నాము. లోకము డబ్బులు అనే సమస్య ప్రతిదీ మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే నువ్వు ఆశ్రయించాల్సింది, నువ్వు శరణు అడగాల్సింది, నువ్వు సహాయం అడగాల్సింది మనుషులు కాదు, దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే దేవుని నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమైనట్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును. తన విల్లు ఎక్కిపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. మల్లని ఎడలంటే ఎవరైతే దేవుని యొక్క నామం తెలుసుకొని
మారు మనసు పొంది బాప్తీసం పొందకుండా ఆయన యొక్క నామమును కీర్తించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకడు మల్లని ఎవడైతే మల్లడో ఆయన ఖడ్గము పెట్టును. ఎవడి మీద ఖడ్గం పెడతాడు? ఇప్పుడు ఒక వేటగాడు వేటకెళ్ళినప్పుడు దేని మీద గురి పెడతాడు? ఏదైతే పక్షికి అతనికి దగ్గరగా ఉందో, ఏదైతే బాగుందో దాని మీద కనుదృష్టి పెట్టి బాణము సంధించటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క వేటగాడి యొక్క గురి ఏంటి? పక్షిని సాధించటం. అలాగే ఎప్పుడొచ్చి పక్షి అక్కడ ఉంటుందా, దాని మీద ఎప్పుడు వేద్దామా అని మరి దేవుడు చూస్తూ ఉంటాడు. అలాగే సైతాను కూడా మనిషిని ఆలోచన విధానాన్ని తన వైపు లాక్కోవటానికి బాణం పెడతాడు. ఇక్కడ బాణం అంటే వేటగాడు వేసే బాణం కాదండి. ఈ లోకంలోని ఆశలు అనేటువంటి బాణంతో ఈ లోక మనిషి వేస్తాడు. ఉదాహరణకు ఏదైనా అవసరం ఉందంటే నీకు డబ్బులు ఇస్తాను రమ్మంటాడు. ఇవి ప్రత్యక్షంగా ఎక్కడ జరుగుతాయంటే ఆదివారం వచ్చిందంటే మందిరాలలో లేదా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి గృహాలలో జరుగుతాయి. చిన్న ఉదాహరణ ఏంటంటే ఆదివారం వచ్చినప్పుడు మరి చాలామంది పనులకు వెళ్తారు. మంచిదే, పని చేసుకోవాలి, దేవుడు నేను కష్టపడి పని చేసుకోమంటున్నాడు. కానీ 7వ దినాన విశ్రాంతి దినం ఆశ్రయించమని చెప్తున్నాడు. అయితే మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఆదివారము సైతాను వాళ్ళ మీద బాణం సంధిస్తుంది. ఎలాగంటే మరి రోజు పోయి వాళ్ళ కూలికి వాళ్ళకి 500 ఇస్తామంటే ఆదివారం కానీ మీరు పనికి వస్తే మేము 1000 రూపాయలు ఇస్తామని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ సైతాను బాణము ఎక్కువ పెడుతుంది. చూడండి, క్రీస్తునందు ప్రియమైన ద్వారా ఇలా సైతాను బాణము ఎక్కువ పెట్టినప్పుడు మానవుడు దానిలో పడిపోతాడు. అటువంటి బాణాలకు మనమే గురి కాకూడదు. వేటగాడి యొక్క బాణానికి పక్షి ఏ విధంగా గురి అవుతుందో ఆ విధంగా మనము బలి కాకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా ఇక మనం గమనించినైతే పాపము కనుటకు వాడు ప్రవేశన పడుచున్నాడు, చెడు గర్భమును ధరించి వాడు అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుంట త్రవి దానిలో తోసివేయపడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే పాపమును కనుట, మనము పాపము అంటే ఒక స్త్రీ మరి గర్భం దాల్చినప్పుడు, పిండము పెరిగినప్పుడు శిశువు పోలికలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మనిషిలో ఒక పాపము దాచుకున్నట్టయితే మానవునులు కూడా రోజు రోజుకి ఆ యొక్క పాపాలు పెరిగి పెద్ద అయ్యి అతడు చివరికి తన తోసుకున్న గుంటలో, చాలామంది అంటాడు ఎవరు లోకున్న గుంటలో వాళ్ళే పడతారండి. ఇలాగా వాడు తవ్విన గుంట దానిని లోతు చేసిన, అంటే వాడు తవ్విన గుంటలో వాడే వాడతాడు. ఎందుకు? పాపం వాడు చేస్తున్నాడు, పాపాన్ని వాడుగా అంటున్నాడు, పాపం వాడు దాచిపెడుతున్నాడు. ఎవరైతే పాపాన్ని దాచిపెట్టి మోస్తూ ఉంటాడో అది చివరికి ఏమవుతుందంటే మోయలేని భారం అవుతుంది. ఎప్పుడైతే మోయలేని భారం అవుతుందో ఏదో ఒకరోజు అది బయటకు రావాల్సిందే, ఏదో ఒకరు తీర్పులోకి రావాల్సిందే. కాబట్టి మనము చూడాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటిని చేయటానికి మన కారణం ఏంటంటే మనం ఎవరిని శరణజొచ్చాలని, దేవుణ్ణి శరణజొచ్చినట్టు దేవుడిని యొక్క అత్యున్నతమైన కృపతోటి కాచి కాపాడుతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా ఈ వాక్యమును ధ్యానించినట్టుగా వారు విమోచించి బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. దేనిని బలాత్కారం చేయనండి, దేనిని మనము ఆషామాష తీసుకోవద్దు. దేవుని యొక్క చిత్తానుసారంగా మనము దాన్ని చేసినట్లయితే ఆయన యొక్క కృపను మనం పొందుకుంటాము. కాబట్టి క్రీస్తును ప్రేమ దేవుడి వాక్యం దీవించినట్టుగా మనము ఈ లోకంలో ఉన్నటువంటి మానవులను ఆశ్రయించుకుని దేవుణ్ణి ఆశ్రయించాలని మరి దేవుడి వాక్యం ద్వారా దీవిస్తుండే ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా గత రాత్రి అంతా నన్ను మా అందరిని ఎవరైతే నేను యూట్యూబ్ ఛానల్లోనైనా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో వింటున్నారో ప్రభా, వారిని వారి కుటుంబాలందరినీ సురక్షితంగా కాచి కాపాడినైనా మరొక ప్రత్యేకమైనటువంటి దినాన్ని నాకు మాకు అందరికి దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ రోజంతానైనా నీ యొక్క అత్యున్నతమైన కృపతోటి కాచి కాపాడి సహాయం చేయండి ప్రభా. ఒకవేళ భర్త కానీ భార్య కానీ కుమార్తెనైనా ఎవరి ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళుతుండగా ప్రభా వారి చుట్టూ నీ కృప నుంచి కాచి కాపాడి సహాయం చేయండి ప్రభా. వాహనాల మీద వెళుతున్నటువంటి వారికినైనా చక్కగా ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. అలాగైనా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తుండగా ప్రభా ఎటువంటి ఒడిదుడుకులు తొందరపాట్లు లేకుండా ప్రభా చక్కగా స్కూల్కి తీసుకువెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి తీసుకురండి ప్రభా. అలాగే ఎవరైతే గృహంలో ఉండి గృహిణులు ఉంటారో ప్రభా వారికినైనా
వారు వచ్చేంత వరకునైనా నీ కాపుదలను దయచేయండి ప్రభా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ కుటుంబం చుట్టూ వారి చుట్టూనైనా నీ యొక్క అత్యున్నతమైన కృపను కాచి కాపాడి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.